వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం. తిరుపతి ప్రజల కొంగు బంగారంగా విరాజిల్లుతున్నటువంటి తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం చైర్మన్ కట్టా గోపి యాదవ్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. చైర్మన్ గారు, ఎంత బాగుందో ఆలయం రెడీ అవుతోంది సర్వాంగ సుందరంగా. ప్రత్యేకించి అమ్మవారివి అనంటే జాతరలు చాలా ఘనంగా జరుగుతాయి ప్రతి ఏటా, అది తెలుసు. ముందుగా ఆలయ విశిష్టత, అలాగే ఎప్పుడు నిర్మించారు ఆలయాన్ని, ఇప్పుడంటే నూతనంగా నిర్మాణం జరుగుతోంది, అసలు ఎప్పటి నుంచి ఉంది ఈ ఆలయం? తిరుపతిలో కొలువైనటువంటి ఏడుకొండల స్వామి చెల్లెలైన తాతయ్య గుంట గంగమ్మ తల్లి పల్లవ రాజుల కాలంలో నిర్మించబడినది అని, నూతన దేవాలయం కట్టడానికి పాత దేవాలయాన్ని మొత్తం కూడా వెలికి తీసిన సమయంలో ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు స్వయంగా పరిశీలించి ఆ స్తంభాలన్నీ కూడా, ఆ స్తంభాల మీద ఉన్నటి ముద్రలను పట్టి ఇది పల్లవ రాజుల కాలంలో నిర్మించినటువంటి దేవాలయం అని నిర్ధారించటం, అవన్నిటినీ కూడా అమ్మవారి మూలధనంగా భద్రపరిచి సీసీ కెమెరాలు అమర్చి, ఎందుకనంటే అంతటి గొప్ప ఆస్తిని మనం కనుమరుగు చేయకూడదన్న ఉద్దేశంతో అప్పుడే మా అందరికీ కూడా ఈ దేవాలయం పల్లవరాజుల కాలంలో నిర్మించబడినదని, అదేవిధంగా ప్రతి ఏటా గంగమ్మ జాతరను మహా అద్భుతంగా జరపటంలోనూ జరిపించుకోవటంలోనూ ఆ తల్లి ప్రతి సంవత్సరం కూడా అందరినీ ఏకం చేసి ఆ తల్లి దర్శనం ఇప్పిస్తూ, అదేవిధంగా గతంలో దాదాపు ఈ తిరుపతి నగరంలో ఎన్నడూ లేనటువంటి విధంగా పోయిన సంవత్సరం 21-22 సంవత్సరం జాతరను మహా అద్భుతంగా జరిపించి మళ్ళా జాతరకు పునర్వైభవాన్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యులు తిరుపతి శాసనసభ్యుల వారు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా అమ్మవారి యొక్క ప్రాచుర్యాన్ని తెలియజేసి ఆ అమ్మవారిని దర్శించుకొని తిరుమలకి వెళ్ళాలి అన్న ఆనవాయితీని, ఆచారాన్ని కూడా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పి దేవాలయానికి తీసుకువచ్చినటువంటి పెద్దలు కూడా కరుణాకర్ రెడ్డి గారు. ఎందుకని చెప్తున్నానంటే, అమ్మవారి దేవాలయం నిర్మించినప్పటి నుంచి కూడా చక్రవర్తులు, రాజులు వచ్చి వెళ్ళారన్నటువంటి మాటలు వినడమే తప్ప రాజ్యాధికారంలో ఉన్నటువంటి గొప్పవాళ్ళు ఈ మధ్య కాలంలో రాలేదు దేవాలయానికని. అలాంటి ఆచారాన్ని మళ్ళా కూడా పునర్విజ్ఞం చేసుకోవాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి గారు పోయిన సంవత్సరం అమ్మవారిని దర్శించుకొని బ్రహ్మోత్సవాల టైంలో వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించటం, అటు పిమ్మట వెనువెంటనే కూడా నూతన దేవాలయ నిర్మాణానికి అంగీకారం తెలపటం, ఈ సంవత్సరం తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి గారు దర్శనం చేసుకునే టయానికి కూడా ఒక అందమైనటువంటి కృష్ణశిల గ్రానైట్తో అత్యంత సుందరంగా అధునాతన పరికరాలతో తయారు చేసినటువంటి కృష్ణశిల గ్రానైట్తో అమ్మవారి దేవాలయం భక్తులందరికీ కూడా జాతరను మరింత గొప్పగా, మన తిరుపతి ప్రజలందరికీ కూడా ఒక గొప్ప వరం కూడా. ఇంకొకటి ఏంటంటే, ఈ సంవత్సరమే ఈ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా కూడా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అంటే ఇంకా ఈ తల్లికి ప్రతి సంవత్సరం కూడా అంతంత గొప్పగా చేసుకోవటానికి ప్రభుత్వం నుంచే కూడా పూర్తి సహాయ సహకారాలు కూడా అందబోతున్నాయి. చైర్మన్ గారు, సాధారణంగా జాతర అనగానే ఒక రోజు 2 రోజులు లేకుంటే ఒక 4-5 రోజుల వరకు పరిమితం ఉంటుంది, కానీ అంతకంటే ఎక్కువ రోజులే ఇక్కడ జాతర జరుగుతుంది కదా గంగమ్మకి. దానికి కారణం యావత్ భారతదేశంలోనే కూడా ఎక్కడ కూడా 7 రోజుల గంగమ్మ జాతర అన్నటువంటివి జరిగే ఆనవాయితీ ఏ రాష్ట్రంలోనూ కూడా లేదు. కేవలం ఈ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర మాత్రం 7 రోజులు జరిపించుకోవటానికి పాలేగాళ్ళు అనేటువంటి పాలకులు మహిళల మీద
అఘాయిత్యం చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి కాలంలో ఆ మహిళలను కాపాడటానికి ఆ పాలేగాడిని పట్టుకొని వధించటానికి ఆ గంగమ్మ తల్లి 7 రోజులు కూడా 7 మారు వేషాలతో ఆ పాలేగాడిని వెతకటానికి ఈ వేషాలు వేసిందని చరిత్ర చెబుతున్నది. అందువల్ల ప్రతిసారి కూడా అందరూ ప్రజలు కూడా 7 రోజులు 7 రకాల వేషాలు వేసుకుని ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు పొందటం, వాళ్ళు కోరిన కోరికలన్నీ కూడా తీరటం, తిరిగి మళ్ళా కూడా అదే జాతరలో లక్షల సంఖ్యలో అమ్మవారి జాతరలో భక్తులు పాల్గొని దర్శనం చేసుకోవటం కూడా జరుగుతుంది. అలాంటి 7 రోజులు జాతరను కూడా అత్యంత వైభవపేతంగా జరిపించుకోవటం నిజంగా ఈ తిరుపతి నగరంలో వెంకన్న పైన తిరుపతిలో చెల్లెలు ఈ తిరుపతి నగరంలో పుట్టడం మహా భాగ్యంగా, ఇంతటి దేవాలయానికి నేను చైర్మన్గా రావటం పూర్వజన్మ ఫలితము, నా పెద్దలు చేసుకున్నటువంటి పుణ్యం. కానీ దినదినాభివృద్ధి చెందుతున్న దేవాలయానికి మాత్రం భక్తులు కూడా విరివిగా విరాళాలు ఇవ్వటం, ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి, మేము అనుకున్నటివి జరుగుతున్నాయి. ఇక్కడ కాదని అమెరికాకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, మా దగ్గర లిస్టులు కూడా ఉన్నాయి. ఇక్కడ పిల్లలు అమెరికాకి వెళ్ళి అక్కడ చదువుకుంటూ ఈ గంగమ్మ తల్లికి వాళ్ళకు వచ్చిన సంపాదనలో కొంత భాగం ఎత్తిపెట్టి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఆ అమ్మవారికి ఏదో ఒక కానుక రూపంలో తీర్చేసి వెళ్ళేటటువంటి అంతటి ఖండాలు దాటి వెళ్ళిన మన అమ్మవారి భక్తిని చూసి మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాం. ప్రత్యేకంగా జాతర సమయంలో చెంప నరికే ఘట్టం అనేది ఉంటుంది. ఆ ఘట్టం విశిష్టత ఏంటి? ఆ పాలేగాడిని వెతుకుతున్నటువంటి సమయంలో ఆ అమ్మవారి ఆక్రోశానికి కట్టలు తెంచుకున్నటువంటి ఆ కోపాగ్నిని అంటు చెయ్యాలన్న ఉద్దేశంతో కైకాల కులస్తులు ఆనవాయితీగా ఆ అమ్మవారి చెంప నరికే కార్యక్రమం ఆ వంశానికి అప్పటి వరకు వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆచారం. వాళ్ళు వచ్చి ఆ అమ్మవారిని చెంప నరికే కార్యక్రమంతో ఆ అమ్మవారి శాంతింపజేస్తూ ప్రజలందరికీ కూడా శాంతంగా దర్శనమిస్తూ అందరినీ శాంతంగా ఆశీర్వాదం చేస్తున్నదని ఆ కైకాల వాళ్ళకి కూడా తిరుపతి మొత్తం పురివీధుల్లో కూడా పర్యటించేటటువంటి ఆచారం. వాళ్ళు వెళుతుంటే అందరూ కూడా వాళ్ళ ఆశీర్వాదం కోసం కాసుకొని ఉండేవాళ్ళు. వాళ్ళు ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళకి అమ్మవారి తీర్థ ప్రసాదాలు ఇచ్చి గౌరవించేటటువంటి ఆచారం. ఎందుకంటే అంతటి గంగమ్మ తల్లిని శాంతింపపరిచిన వాళ్ళకి అంటే అతి సామాన్యులేం కాదు. అది ఈ రోజుకి కూడా ఇన్ని వందల సంవత్సరాలు అవుతున్నా ఆచారంలో ఎక్కడ కూడా తగ్గకుండా, ఆచారాన్ని పక్కన పెట్టకుండా, ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన కాలంలో కూడా తిరుపతి గంగమ్మ తల్లి దేవాలయంలో ఏ ఆచారాలు అయితే ఆ రోజున మొదలు పెట్టారో ఈ రోజుకి కూడా ఆ ఆచారాలను తూచా తప్పకుండా ఆ తల్లికి చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఆచారాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ తల్లి దగ్గరుండి చేయించుకుంటుంది. ఎందుకంటే మనం ఎక్కడైనా దేవాలయానికి వెళ్ళి మొక్కుకొని వస్తాం, ఈ తల్లి దగ్గరికి మొక్కుకున్న వెంటనే ఫలితం అనేది కనిపిస్తుంది. అంతేకాకుండా సుప్రీంకోర్టు సిజే గారు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవటం జరిగింది. అంటే పదవిలో ఉన్నటువంటి టైంలోనే. అదేవిధంగా తరువాత అందరూ కూడా విఐపి తాకిడులు దేవాలయానికి ఎక్కువయ్యాయి. అదేవిధంగా అమ్మవారి ఆలయ అభివృద్ధి కూడా దినదినాభివృద్ధిగా చెందుతున్నది. ప్రతినిత్యం ఎంతమంది వస్తూ ఉంటారండి? నిత్యం రోజు కూడా దాదాపు 1000 నుంచి 2000 మంది దర్శనం చేసుకుంటారు. దాదాపు ముఖ్యంగా 3 రోజులు ముఖ్యమైనటువంటి రోజులు, ఆదివారం, మంగళవారం, శుక్రవారం. ఈ 3 రోజులు కూడా తిరుపతిలో ఉన్నటువంటి భక్తులు అమ్మవారి దేవాలయానికి రావటం, ప్రతిరోజు ఉదయాన్నే వాళ్ళ జీవన విధానంలో భాగంగా మాకు మంచి జరగాలి తల్లి అని నేరుగా ఉదయం దర్శనం చేసుకొని వెళ్ళేటటువంటి వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మన పక్కనే అమ్మవారి ఆలయానికి పక్కన మార్కెట్ ఉన్నది, కూరగాయల మార్కెట్. దాదాపు తిరుపతి నగరంలో అతి పెద్ద మార్కెట్.
మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవటం జరుగుతుంది. అదేవిధంగా ఆ తల్లి అందరినీ కూడా చల్లగానే చూస్తూ ఉంది ఈ రోజుటికి కూడా. మనందరం కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, మనమందరం బాగుండాలని ఎప్పుడు కూడా మేము, మా ఆలయ సిబ్బంది, దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి వాళ్ళు కూడా ఆలయ సిబ్బందితో పాటు పాలక మండలి అందరి కృషితో ఈరోజు అధునాతనమైనటువంటి కృష్ణశిల గ్రానైట్తో దేవాలయాన్ని చేసే భాగ్యం మాకు ఆ తల్లి కల్పించినందుకు జన్మ జన్మల ఆ తల్లికి రుణపడి ఉంటామని తెలియజేస్తాం. అంతా ఆవిడ తయారు చేసుకుంటుంది, అంతా ఆమె ఇష్టమే. 100% మేము దేవాలయం కట్టాలన్న సంకల్పించినప్పుడు 3 నెలలు జాతర టైం, 3 నెలల్లో ఇంత దేవాలయం కట్టగలమా అనుకున్నటువంటి అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా 3 నెలల కంటే 15 రోజులు ముందుగానే ఆ దేవాలయాన్ని పూర్తి చేయించుకునేది ఆ తల్లి. అందుకే ఇంతమంది ప్రజలు రావటం. ఇప్పుడే తిరుపతి ప్రజలందరికీ కూడా అనుమానాలు పటాపంచిలై ఆ గంగమ్మ తల్లి ఉంది, ఆమె ఆజ్ఞే లేకపోతే 3 నెలల్లో చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా సంవత్సర కాలం పట్టేటటువంటి అలాంటిది 3 నెలల్లో ఇంత ఆలయం 3 నిర్మాణం. నెలల్లో ఒక అమ్మవారి గర్భాలయాన్ని నిర్మించి మహా కుంభాభిషేకం చేసి దాదాపు ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పీఠాధిపతులు అందరూ కూడా ఆలయానికి రావటం జరిగింది. విజేంద్ర సరస్వతి స్వాముల వారి అమృత హస్తాలతోనే అమ్మవారి ప్రతిష్టాపన, కలశాభిషేకం, అదేవిధంగా విశాఖ శారదాపీఠం స్వాములు వారి దర్శనం, సచ్చిదానంద స్వాములు, గణపతి సచ్చిదానంద స్వాములు వారు దర్శనం చేసుకోవడం జరిగింది. ఇంకా ఈ స్వాములందరూ కూడా వచ్చినాక ఈ తిరుపతి మహాపుణ్యక్షేత్రం అయిందని మా భావన. చక్కగా వివరించారండి. నమస్కారం అండి, ధన్యవాదాలు.